హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాకైతే మలేషియాలో తెల్లారిపోయింది అనమాట. అప్పుడు వచ్చేసి నేను వర్షం వస్తున్నా కూడా నేను జిమ్కి వచ్చాను అనమాట. డెడికేషన్ అలా ఉండాలి. మీరు ఎవరి మీదైనా ఎక్కువ అంటే హోప్స్ పెట్టుకునేసి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాగే వర్షం వస్తుంది నేను జిమ్కి పోను అలా ఉండకూడదు. మీరు వర్షం రాని ఎలాగైనా ఉండండి, మీరు జిమ్కి వెళ్ళాల్సిందే, మీరు వర్కౌట్ చేయాల్సిందే. చేసి మీరు వాళ్ళకేందో మీరేందో చూపించాలి. అరే ఇలాంటి వాళ్ళు నేను వదులుకున్నానా అనేసి బాధపడాలి వాళ్ళు జీవితకాలం. ఇప్పుడైతే మొత్తానికైతే ఇంకా వామప్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బ్యాక్ డే అనమాట. బ్యాక్ చేస్తాను. వామప్ అయితే అంటే బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. అంటే నేను కొంచెం తక్కువ వెయిట్తోనే చేస్తున్నా, బట్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఇన్కేస్ వామప్ చేయకుండా కానీ నేను కానీ ఇన్కేస్ వర్కౌట్ డైరెక్ట్గానే వెళ్ళిపోయాను అనుకో, ఆ రోజు ఎక్కువ బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. నార్మల్గా అయితే నాకు వామప్ చేసుకునేసి కొంచెం బాడీ ఫ్రీ చేసుకున్న తర్వాత అయితే అంత పెయిన్స్ అయితే రావట్లేదు అనమాట. దీనికి ఏమన్నా కారణం ఉంటుందేమో, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట. నాకు తెలిసి మధ్యలో ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలు మనం ఆపేసి ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి అందుకనేసి మళ్ళీ అంటే కొత్త మధ్యలో మనకి బిల్డ్ అవుతుంది కాబట్టి అందుకోసమా లేకపోతే ఏందో, లేదంటే దానికి సంబంధించిన ఏమన్నా పెయిన్ కిల్లర్స్ ఏమన్నా వాడాలేమో కొంచెం కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. నేను దాన్ని అయితే ఫాలో అవుతాను. ఇంకొకటి వచ్చేసి ఇంకా ఇప్పుడైతే బాడీ ఫ్రీ అయితే చేసేసుకుందాం. ఇది కూడా అయిపోయింది. కొంచెం షోల్డర్ కూడా పెయిన్గా ఉంది, అందుకనేసి 4 kg డంబెల్ తోటి కొంచెం వామప్ అయితే చేసేస్తున్నా. ఇది కానీ అయిపోయిందిరా అంటే ఇంకా డైరెక్ట్ మనం మిషన్స్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ రోజైతే నేను డంబుల్తో చేయను అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే మెయిన్ థింగ్ గ్లౌజెస్ ఆర్డర్ పెట్టున్నాను, ఇంకా రాలేదు. ఇక వస్తే కొంచెం డంబుల్ గ్రిప్కి బాగుంటుంది, ఎందుకంటే చాలా పెయిన్గా ఉందన్నమాట. అందుకనేసి ఇంక వెయిటింగ్ ఫర్ గ్లౌజెస్. వామప్ అయితే నాకైతే వామప్ చాలా ఇష్టం అన్నమాట. మీకు ఎవరికి వామప్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే వామప్ చేస్తే ఏంటంటే బాడీ అనేది చాలా ఫ్రీ అయిపోతుంది అనమాట. అందుకే ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా ఇక్కడికి పై ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఎందుకు అంటే ప్రతి మిషను పైన ఫ్లోర్లోనే ఉంటుంది. కింద ఏంటంటే అమ్మాయిలు చేసుకుంటారు అనమాట, ఎక్కువ గర్ల్స్ ఉంటారు. అందుకనేసి ఏంటంటే బాయ్స్కి అన్నీ ఏవైతే కావాలో అవన్నీ పైన పెట్టేశారనమాట. కింద ఏంటంటే నార్మల్గా ట్రెడ్మిల్, సైక్లింగ్ ఇవి మాత్రమే ఉంటాయి కింద. ఇప్పుడైతే నేను ఇంతకుముందు అయితే ఇవి 3-4 మాత్రమే చేసేవాడిని, ఇప్పుడు 5 పని చేస్తున్నా. ఇప్పుడు ఇది చూడండి, ఇది కరెక్ట్గా చేస్తున్నాను లేదో నాకైతే కొంచెం చెప్పండి. ఇది నేను ఇంతకుముందు అయితే బాగానే చేశాను, ఇప్పుడు మరి చేసేదానికి అయితే కొంచెం ఇదిగా ఉందన్నమాట. 10 kg 20 kg చేస్తున్నాను అనమాట పర్కి. అయిపోయింది, చేతులు మంటలు వచ్చేస్తున్నాయి అసలు. సెకండ్ రౌండ్ ఇది. ఈ రౌండ్లన్నీ కంప్లీట్ అయిపోయితే నాకు అసలు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అసలు నా బాడీ నేను ఇంకా అంటే కొంచెం మధ్యలో గ్రో అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంది అని చూసుకునేదానికి. ఈ సెట్ అయితే అయిపోయింది. ఇంకా మనం డైరెక్ట్ ఇంకో సెట్కి వెళ్ళిపోదాం. ఇది కూడా ఈ మిషన్ కూడా నీకు చెప్పను మర్చిపోయింది. ఈ మిషన్ కూడా చాలా బాగా పడుతుంది. మీకు మీ జిమ్లో కానీ ఉంటే మీరు కొంచెం వెయిట్ తోటే మీరు చేసుకోండి. ఎవరై పెద్దయినా చేసుకోండి, మీకు బాడీ బ్యాక్ అనేది బాగా ఇదవుతుంది అనమాట. సెకండ్ రౌండ్ ఇది. ఇప్పుడు మనకి సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్స్ బటర్ఫ్లై అనమాట. దీనివల్లే మీకు బటర్ఫ్లై అంటారు చూసిన, బ్యాక్ బటర్ఫ్లై ఇదే అనమాట. ఇవి మనం బ్యాక్ చేస్తేనే మనకి బటర్ఫ్లై వస్తుంది, లేదంటే మనకి రాదు. ఇప్పుడు ఈ రౌండ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఫ్రంట్ అయితే చేద్దాం. ఇది ఇంకో సెట్. నేను ఇవన్నీ 4 సెట్లు చేస్తున్నాను అనమాట, మీకు 2 సెట్లు మాత్రమే యాడ్ చేస్తున్నాను. మిషన్ అయితే చాలా బాగుంది. అసలు నేను కెమెరాతోటి రికార్డ్ చేస్తుంటే అక్కడ ఎంతమంది చూస్తున్నారు తెలుసా, ఎంతమంది. వాళ్ళతోటి నాకు అసలు అవసరమే లేదు. ఇప్పుడు అబ్బాయి కూడా నాకు నేను వీడియో తీస్తున్నాను అనేసి అక్కడికి వచ్చాడనమాట. ఇప్పుడు ఇది సెకండ్ రౌండ్. ఇప్పుడు వాళ్ళకి ఈడు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు కదా. మనం ఒక్కొక్క వీడియో రేపు ఫ్యూచర్లో మనకి ఓకే మనం ఇలా చేసాం దీంట్లో ఇది చేయకూడదు అనేసి మనం ఇప్పుడు నా వీడియోస్ నేను ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను చూసుకుంటాను అనమాట. ఏంది మీకు అంతా అప్లోడ్ అయిపోయింది. ఈ సెట్ అయితే అయిపోయింది. ఇంకో సెట్కి వెళ్దాం. ఇప్పుడు మిషన్కి అయితే వెళ్దాం. నేను ఇది కూడా బ్యాక్ బాగుంటుంది. ఈ మిషన్ కూడా మీరు నాకేమన్నా వర్కౌట్ సజెస్ట్ చేయాలంటే
ఇన్స్టాలో కానీ కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వాళ్ళందరికీ తెలియదు కదా. ఇప్పుడు నేను నా వీడియోలు ఎడిట్ అయిపోయిన తర్వాత నేను చూసుకుంటా, ఓకే నేను ఇక్కడ ఈ తప్పు చేసి ఉండకూడదు అనేసి దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటా నెక్స్ట్ వీడియోలో. అలాగంటే ఇప్పుడు దానివల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. వాడు ఎవడో ఏదో అనుకుంటాడనేసి మనం అలా ఎవరు కంటెంట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసేసేయండి. ట్రైపాడ్ ఒక్కటి తీసుకోండి చాలు. నేను ఇప్పుడు ట్రైపాడ్ తీసుకున్నాను అంతే. ట్రైపాడ్ ఇంకా iPhone 16 Pro Max వాడుతున్నాను కాబట్టి ఇంకా ఫోను మంచి క్వాలిటీ 4Kలో 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేస్తున్నా. బాగా వస్తుంది. చూస్తున్నారు మీరు క్వాలిటీ. నేను 4Kలోనే అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మిషన్ అయితే అయిపోయింది, లాస్ట్ రౌండ్ ఇది. ఇప్పుడు సెకండ్ ఇంకా దీనికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి షోల్డర్ అండ్ బ్యాక్కి, కానీ ఈ మిషను 2 సెట్లు అయితే చేశాను అనమాట. నేను 4 సెట్లు అయితే చేయలేదు, ఎందుకంటే ఇది జస్ట్ కొంచెమే బ్యాక్ అయితే పడుతుంది అనమాట. అందుకు ఇప్పుడు ఈ మిషన్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంకో సెట్కి అయితే వెళ్ళిపోదాం. ఇది లాస్ట్ రౌండ్. ఇది ఇంకా దీంట్లో వచ్చేసి ఈ మిషన్తో మనకి లాస్ట్ రౌండ్. కొన్ని సెట్లు కొన్ని మిషన్ల దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మనకి దానివల్ల తక్కువ ఇంపాక్ట్ ఉన్నప్పుడు దాన్ని మనం తక్కువ చేసుకోవడం బెటర్ అనమాట. మనకి ఏది ఎక్కువ, ఏ మిషన్ మనకి ఏ బాడీకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది మనం చూసుకున్న తర్వాత అప్పుడు మనం దానికే సింక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది కొత్త జిమ్. ఈ కొత్త జిమ్లో నాకు ఇవన్నీ మిషన్స్ అన్నీ అలవాటు అయ్యేదానికి చాలా కష్టం. అసలు అవ్వట్లా దానికి. అయిపోయింది. ఇప్పుడు ఇంకొక రౌండ్ కొంచెం ట్రై చేద్దాం. నా బైసెప్ చూసారా మీరు? అంటే నాకు కొంచెం బల్క్గా ఉండడం ఇష్టం అన్నమాట బైసెప్, కానీ నాకు ఇలా ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏందో కొంచెం చెప్పండి మీరు. ఇంతటితో అయిపోయింది. ఇంకొక బైసెప్కి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి నేనైతే మీకు ఒకటి చెప్పాలి. నా పిల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు చూడు నేను నీకు ఎలాగా రిగ్రెట్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాను అంటే, ఇలాంటి వాడిని నేను మిస్ చేసుకున్నది అనేటట్టు నేను కానీ చేయకపోతే నీ జీవితం మొత్తం నువ్వు బాధపడకపోతే నా పేరు కరీమే కాదు. చూసుకో, నీ అమ్మ బాబుల కోసం నన్ను వదిలేసారు. వాడికి ఎవడో కోసం నన్ను వదిలేసే, జస్ట్ మీ అమ్మ నాన్న కోసం నన్ను వదిలేసావు అన్ని సంవత్సరాల రిలేషన్షిప్లో. బట్ నువ్వైతే కంపల్సరీ బాధపడతావు, ఒకటి గుర్తుపెట్టుకో. ఇంకొకటి వచ్చేసి నేను వాడెవడో 200 మందికి, ఇప్పుడు నా పిల్ల చేసుకోబోయే వాడు 200 మందికి ట్రైనింగ్ ఇస్తాడంట. ఆ పిల్ల నాకు చెప్తుంది. మా జీవితం 200 మందికి, ఒక జిమ్లో 200 మంది స్టాఫే. అది వాళ్ళు అసలు ఎవరు ఉండరు, అవి పెద్ద పెద్ద జిమ్ములు అయితే తప్ప. వాడు ఉండేది బొక్క ఒక పల్లెటూరులో. మనకి దేనికిలో వాళ్ళ గురించి. మిషన్ ఇది కూడా బ్యాక్కే. ఇది నా వీడియోస్ చూస్తారు వాళ్ళు, చూసి ఇచ్చేస్తారు అనమాట. అందుకోసమే మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇది సెకండ్ రౌండ్ చేస్తే నేను దానికి రేపు నా 80 kgs బాడీలో ఎలా ఉంటానో చూపిస్తాను కదా. కమాన్ చాలా. అంటే ఇప్పుడు నేను ప్రోటీన్ కూడా ఏం తీసుకోవట్లేదు కదా, అందువల్ల ఏమవుతుందంటే ఎనర్జీ సరిపోవట్లే. ఇది ఇంకా లాస్ట్ సెట్. ఇది అయిపోయిన తర్వాత ఇంకో మిషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇది కూడా వచ్చేసి షోల్డర్కే, కాకపోతే దీంట్లో ఏంటంటే షోల్డర్కు బ్యాక్ సైడ్ ఆ మజిల్ అనేది రెస్పాండ్ అవుద్ది అనమాట. అందుకోసం దీన్ని చేస్తా అనమాట. ఈ మిషన్ కూడా బాగుంటుంది. దీంట్లో నేను యాక్చువల్లీ ఇప్పుడు 50 kgs కొడుతున్నాను, అంటే 40 kgs కొడుతున్నాను. ఫస్ట్లో 30 kgs కొట్టే ఈ మిషన్లో, తర్వాత వచ్చేసి 40కి వచ్చా. ఇప్పుడు 50 కొడుతున్నాను అనమాట. ఈ మిషన్లో మనం మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక్కొక్క మిషన్లో మనం ఇంత వెయిట్ స్టార్టింగ్లో చేసాము, తర్వాత మనం దీనికి ఇంత ఇంప్రూవ్ అయ్యాం. అలాగా మీరు ప్రతి మిషన్ మీరు చూసుకోండి ఎలా చేయాలి ఏంది అనేసి, అప్పుడే మీకు గ్రోత్ అనేది తెలుస్తుంది.
లాస్ట్ రౌండ్. నా వల్ల అయితే అవ్వట్లే. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం వెయిట్ అయితే పెంచాను. లాస్ట్ రౌండ్ ఇది. ఇది అయిపోతే ఇంకా వెళ్ళిపోదాం. పైకి లేచి చేయాల్సి వచ్చింది. అంటే అంత ఇదనమాట. అది నేను అక్కడ తల కిందకి పైకి అంటున్నాను కదా, దాని జిమ్ అయితే అయిపోయింది. 1 అవర్ జిమ్ చేశాను. ఆ వర్షం అసలు తగ్గలేదు, అలాగే ఉంది. సైకిల్ మీద వెళ్తేమో తడిసిపోతాం. ఇంక ఇది పెద్దదైతే అవుతుంది వర్షము, అందుకనే ఇప్పుడు తొందరగా అయితే వెళ్ళిపోతాం. బాయ్ బాయ్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. దిస్ ఇస్ కరీం. బాయ్ బాయ్.